సార్ అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా, లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా? లేదండి, అంటే టచ్ లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి. అప్పుడు తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్, తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది. అంటే మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకన్నా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా, పరిచయంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పటికి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, వద్దు 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 అని చెప్పి ఇంక అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లోనే వచ్చి ఆడితోనే పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి. అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. బ్రేకప్ అదే అండి, వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి, అదే ఇంట్లో అంతా ఉండదు.